హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడైతే నైట్ డ్యూటీ ఎక్కుతున్నా. అదేందో మీరే చూడండి, చూపిస్తున్నా చూడండి. నైట్ డ్యూటీయా? కాదన్న గుడ్ ఈవినింగ్ చెప్పిన, ఇంకా నైట్ డ్యూటీ ఎక్కడ నీకు? నైటే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్. ముందుగా అయితే అందరికీ అయితే అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ అయితే మురుకులు అయితే చేస్తున్నాము. నా బిడ్డ అయితే నాకన్నా ముందే పిండి విసుకుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక పై ఫ్రెండ్స్ మేమైతే పండగకి అయితే పిల్లలకైతే మురుకులు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మురుకులు అప్పలు రెండు. మంచిగా మురుకులు కరం కరం అనాలి, మెత్త వేయద్దు. మురుకులు నాకు వచ్చినట్టు వస్తాయి. మీరు ఏమేమి చేసిర్రో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అల్లం వెల్లిగడ్డ అయితే ఫ్రెష్గా ఉంటుందని ఇప్పుడే మిక్సీ పట్టినా. లే మమ్మీ ఉప్పు కానీ అర్థం కాదు. ఫ్రెండ్ చూసిరిగా, ఇప్పుడు నెక్స్ట్ ఇదే పని నాకు. మురుకులు ఒత్తుడు ఇవిడాలైతే పిండి కలుపుతారు, నేనైతే రెడీ కావాలి. చేతులు మాత్రం బాగా గుంజుతుంది. నాకైతే పిచ్చిలేస్తుంది ఫ్రెండ్స్. వారం రోజు సెలవులు ఉంది నాకు. ఇంటికాడ ఉంటే ఇక ఇదే పనులు నాకు. ఏమే అంతే కదా, ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి పనులు చెప్తారు ఫ్రెండ్స్. స్కూల్కి పోయినా డ్యూటీకి పోయినా కూడా నిమ్మలంగా ఉంటుండే. హాలిడేస్ వచ్చి నాకు ఇక ఇంత పెద్ద పని చెప్పారు నాకు. ఫోన్ తీసుకుని మా ఇంట్లో అడిగితే అంజు ఇది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఇట్లా తిట్టబుద్ధి అవుతుంది నాకు తెలుసా. కలుపు కలుపు, ఫాస్ట్గా కలుపు. ఫ్రెండ్స్ చూడండి, అచ్చ అయితే పిండి కలుపుతుంది. అంజలి ఏం చేస్తున్నా? అంజలి ఏం చేస్తున్నా? శనగల పొట్టు తీసి శనగపప్పు నానబెట్టాలి అప్పల కోసం. అయితే శనగలు నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా, వీటిని విడదీయమని చెప్తున్నాను వేయడానికి. పొట్టు తీస్తున్నా అంజలి శనగలు. దా పొట్టు ఎక్కువ చెప్పాలా? శనగలు ఇట్లా ఈజీ తీసుకోవచ్చు. ఇదా దాని బద్దలకి పండుగ సల్లనీ ఇవా. ఫ్రెండ్స్ ఫస్ట్ మురికైతే వేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, సంక్రాంతి వచ్చిందే. ఫ్రెండ్స్ చూడండి, ఇక మా మురుకులు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. మురుకులు అయిపోగానే అప్పడాలు కొట్టాలి. అప్పడాలు కదా, గ్యారాలు అయిపోయినాయి. చూడు ఎన్నిగానో మర్చి పెట్టినా రెడీగా. అరే ఇంత చిన్నగా చేస్తున్నావేమే? మంచిలేవా? మంచిగా ఉండేలే, చిన్నవి బెస్ట్. వరుణ్ గారు అన్ని ఎత్తుకుపోయి బయట పడేస్తారు. అగో ఎట్లా తింటుంది చూడారు. బాగున్నాయా డాడీ? మీరు మురుకులు వేస్తున్నాం. మా వరుణ్ గారు తింటుండు. ఏదైనా వరుణ్ తింటూనే ఉన్నావా? బాగానేయా? సూపర్ ఫ్రెండ్స్ మా మురుకులు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు అప్పాలు చేస్తున్నాం. అప్పలే గ్యారప్పలు, గారప్పలా ఫ్రెండ్స్. లాస్ట్ రెండు ఉన్నాయి మురుకులు. ఇవి అయిపోగానే ఈ అప్పాలు స్టార్ట్. ఫ్రెండ్స్ మా అప్పాలు కూడా అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే ఫైనల్గా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మురుకులు అయితే అయిపోయినాయి. ఇక అప్పాలు ఇట్లా వేసేసిన ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఇక పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక రేపు పొద్దున్నే లేచి భోగి మంటలు భోగి ముగ్గులు అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టైం చూడండి, ఇక 12:30 అవుతుంది. మస్తు కళ్ళ మీద ఉంది నిద్ర మొత్తము. పాపం మా రాయషికి ఇట్లా కళ్ళ మీద ఉంది. అయినా కానీ నా కోసం ఇక ఒత్తి ఇచ్చి అప్పాలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇవాళ మా సంక్రాంతి సెలబ్రేషన్, మా సంక్రాంతి అప్పాలు అవన్నీ మొత్తం పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? రేపైతే భోగి ముగ్గులు వేస్తుంది ఫ్రెండ్స్. ముగ్గులు వేసి ఫ్రెండ్స్ మార్నింగ్ కలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మా మమ్మీ పొద్దున్నే లేచి ముగ్గు ఎట్లా వేసిందా, నాకైతే నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. ఏ ముగ్గు? అంజలి కొంచెం నింపింది, కొంచెం వదిలేసింది కలర్ జడల. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ మా ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయండి. నేనైతే ముగ్గు వేసిన,
కాకపోతే అనుకోకుండా ఆ ముగ్గు అయితే వేసిన కలర్స్ అయితే కాంబినేషన్ అయితే అంత సెట్ కాలేదు. అనుకోకుండా వేసిన, అనుకొని చేస్తేనేమో కలర్స్ తెచ్చుకుంటుండే, ఉన్న కలర్స్తో అయితే సర్దుకున్నా. బాగానే ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ముగ్గు. ఎందుకు ఇది వేయాలనిపించి ఇది వేసేసిన. మీ సబ్స్క్రైబర్స్ చెప్పవా హ్యాపీ భోగి అని? ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి. ఫ్రెండ్స్ మొత్తం అలసిపోయింది ఫ్రెండ్స్, చాలా రాత్రి అంతా మురుకులు వేసినాం కదా, బలం లేదా? లేదు, గట్టిగా మాట్లాడు. లేదే, ఆ? బలం లేదు. ఫ్రెండ్స్ అందరికీ అయితే హ్యాపీ భోగి. శ్రీ వెంకటేశం ఏం చెప్తున్నావు? గొబ్బెమ్మలు చేస్తున్నా. గొబ్బెమ్మలా? ఫ్రెండ్స్ ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట అయితే గొబ్బెమ్మలు పెట్టాలి కదా, ఇక గొబ్బెమ్మలు అయితే రెడీ చేస్తున్నా. అంజలి స్నానం చేయాలి, ఇంకా జల్దీ చేసుకోనరా. ఏందే పూజ అయిపోయింది అప్పుడే? అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా పూజ అయితే కంప్లీట్ అయింది. బయట ఇట్లా ముగ్గులు వేసేసి గొబ్బెమ్మలు పెట్టేసి మొత్తం అంతా భోగి పండుగ అయితే ఇట్లయితే సెలబ్రేషన్ చేసుకున్నా. ఆకలేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నిన్నటి నుంచి నైట్ నుంచి మస్తు మెలుకొని 1 గంట వరకు అయితే మురుకులు చేసి పొద్దున్న లేచి ముగ్గులు వేసి పూజ చేసుకొని అంత పని చేసుకునే వారికి 11 అవుతుంది టైం. అయితే ఆకలేస్తుందని కొన్ని మురుకులు కొన్ని అప్పాలు అయితే వేసుకున్నా. ఇక చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసినామో, మురుకులు, అప్పాలు, లడ్డూలు, పల్లీల లడ్డూలు చేసిన. ఎందుకంటే పిల్లలు బెల్లము పల్లీలు అయితే ఒట్టిగా అయితే తినరు కదా, వాళ్ళకి ఐరన్ రానికైతే నేనైతే ఇక పల్లీలు బెల్లంతోనైతే లడ్లు అయితే చేయించిన. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా భోగి పండుగ అయితే మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరు ఎట్లా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్, అందరికీ అయితే హ్యాపీ భోగి.